ప్రస్తుతం విశాఖపట్నంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మరి శ్రీకాకుళం జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మళ్ళీ ఈరోజు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచనతో అంటే ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమించి పనిచేస్తూ ఉంటే ఆ నీటిని అందించి ఆ దాహార్తిని తీర్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ సాగునీరుని అందించి అందరికీ అన్నం పెట్టాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ నీరుంటాయి అక్కడే నాగరికతలు, పూర్వ చరిత్రలో కూడా అటువంటి నీటికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి జలమే జగత్తుకు మూలనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. తలకాయలకి మామిడికాయలకి కూడా తొక్కించుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి. అంటే తలకాయలకి మామిడికాయలకి కూడా కనీసం అయినా తేడా కూడా గమనించినటువంటి పరిస్థితి. ఆ రోజు నవమాసాలు మోసినటువంటి తల్లి అటువంటి బిడ్డను కారు చక్రాల కింద టైర్ల కింద ఆ తలకాయలు తొక్కుకుంటూ పోతాడు. 6 కాలం కష్టపడి శ్రమించి పగలనక రాత్రనక పంట పండించినటువంటి మామిడికాయల్ని తొక్కించుకుంటూ పోతాడు. పైపెచ్చు ఏదైతే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మీద అంటారు, అదేవిధంగా ఆ నాయకుడికి తగ్గ రీతిలోనే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను నరికినట్టుగా నరికేస్తామంటారు, రప్ప రప్ప అని నరుక్కుంటూ పోతామని చెప్తుంటారు. నిజంగా చాలా విచిత్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే బెట్టింగ్ రాయళ్ళకి, మాఫియా గ్యాంగులకి, బ్లేడ్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి పరామర్శలతో సరిపెట్టట్లా, వాళ్ళకి విగ్రహాలు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశ చరిత్రలో ఇటువంటి గంజాయి, బ్లేడు, బెట్టింగ్ బ్యాచ్లకి విగ్రహాలు పెట్టినటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది, వైసీపీ నాయకుల్లోనే మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే 2024లో వైనాట్ 175 అన్నటువంటి పార్టీకి 11 స్థానాలు కూడా ఇవ్వనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కక్ష సాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో ఆయన వ్యవహార ధోరణిని చూసి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంచేత ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి విధంగా, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేటువంటి విధంగా ఒక పక్కన సాగునీరు త్రాగునీరు అందిస్తూ మరొక పక్క పెద్ద ఎత్తున పరిశ్రమలు పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతాయి. ఎందుకంటే మీరు చూసారు, విశాఖపట్నంలోనే ఒక లూలు కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కంపెనీ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఆఖరికి కడ్రాయర్ల కంపెనీ, జాకీ కంపెనీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రాష్ట్రంలో రాడని గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారు ఈవేళ పారిశ్రామికవేత్తలు. అటువంటి స్థితి నుంచి మళ్ళీ అటువంటి పారిశ్రామికవేత్తలు ఈరోజు రాష్ట్రంలోకి తీసుకొచ్చి అందులో కూడా ప్రత్యేకంగా చూసుకున్నారు. మీరు కూడా స్టీల్ ప్లాంట్, ఆ రోజు గంటా శ్రీనివాసరావు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన శాసనసభ సభ్యత్వానికి కూడా ఆ రోజు రాజీనామా సమర్పించినటువంటి పరిస్థితి. ఆ రకంగా ప్రైవేటీకరణ వైపు స్టీల్ ప్లాంట్ పోతూ ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ 10,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్థిక సాయం స్టీల్ ప్లాంట్కి అందించి, ఈ రోజైనా కాదు గతంలో కూడా వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నది చంద్రబాబు నాయుడే, ఈ రోజు స్టీల్ ప్లాంట్ని కాపాడుకున్నది చంద్రబాబు నాయుడు గారే. నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు ఋషికొండని బోడిగుండి చేసినటువంటి పరిస్థితి. ఒక విలాసవంతంగా ఒక 500 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజు ప్రజాధనాన్ని ఏ రకంగా ఎవరికి ఉపయోగపడేటువంటి విధంగా దుర్వినియోగం చేసినటువంటి పరిస్థితి. చాలాసార్లు మేము కూడా చర్చించాం. ఆ ఋషికొండ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ని ఏం చేయాలంటే అర్థం కానిటువంటి పరిస్థితి. కొన్ని ఏదైనా టూరిజంకి ఇద్దామని అంటే పెద్ద పెద్ద ఏదైతే బెడ్రూమ్స్ అంటే 20 మంది 30 మంది ఉండేటువంటి బెడ్రూమ్స్ని మనం ఎట్లా మనం టూరిజంగా ఇవ్వగలుగుతాం? అదేవిధంగా పెద్ద విలాసవంతమైన డైనింగ్ హాల్స్ అంటే టూరిజంకి ఇవ్వడానికి లేకుండా అవుతూ ఉంది. కొన్ని ప్రభుత్వం ఉపయోగించుకుందామంటే అంత విలాసవంతం